ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. నా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను నిండాలుగా దీవించును గాక. ఈరోజు ఒక వాక్యాన్ని తెలుసుకుందాం. ఒకటేమో క్షమించబడుట, ఒకరినేమో క్షమించబడక ఉండిపోకుండా మనం సంపూర్ణంగా క్షమించబడుట. దీని గురించి కొన్ని తెలుసుకొని బైబిల్లో ఏమి రాశాడో, క్షమాపణ అనేది ఏంటో మనం కొన్ని తెలుసుకోవాలి. ఈరోజు రేపు జరగబోయే ఆరాధనలన్నీ జయకరంగా జరిగించని ఈ రాత్రికాల సమయంలో మనమందరము కూడా ప్రార్థన పూర్వకంగా ఉన్నాం. రేపందరము కూడా దేవుని సన్నిధిలో గడపాలి. దేవుడు మెండైన దీవెనలు పొందుకోవాలని ఒక సేవకుడుగా మీ అందరినీ కోరుకుంటున్నాను. వాక్య జ్ఞానంలోకి వెళుతుండగా ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 30 నుంచి 32 వచనాల వరకు చదువుతాం. అందరం కూడా బైబిల్ ఉంటే తీసి చదవండి. దేవుడు మనతో మాట్లాడుతున్న మాటను మనం గ్రహింపు చేసుకుందాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 31, 30, 32 కూడా చదువుతాం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు అంటున్నాడు దేవుడు. మనమంట ఏంటంటే ఇక్కడ పరిశుద్ధాత్మనే దుఃఖపరుస్తున్నామంట. పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నామంటే మనల్ని క్షమించలేని తత్వం మనలో ఉన్నది. మనం క్షమించాలంట, ఒకరు క్షమించుకునే గుణం ఉన్నదా లేదా, అది మనలో దేవుడి నుండి దుఃఖపడుతున్నాడంట. అయ్యో నేను వీళ్ళ గురించి ప్రాణం పెట్టాను, నేను క్షమించాను, క్షమించి ఆఖరి రక్తం పొట్టు వరకు వీళ్ళు నా శిలువలో మరణయాగం అయ్యే వరకు వీళ్ళ పాపాల నిమిత్తమే, వీళ్ళ దోషాల నిమిత్తమే వీళ్ళు క్షమించబడాలని ఆయన ఎంతో ప్రయాసపడి ఇక్కడ లేని బాధపడి ఆఖరి రొట్టు వరకు మనల్ని కాపాడుతూ వచ్చాడు. అది మనల్ని జయించమన్నాడు. అది మనం ఎంతవరకు జయిస్తున్నామో ఒక్కసారి మన హృదయాలు పరిశీలించి క్షమించలేని తత్వం ఉంటుంది. అది పరిశుద్ధాత్మను మనం దుఃఖపరుస్తుంది. ఏమును కూడా ఏం చేశాడు ఆ దేవుడు? ఎన్నో చిత్రహింసలు పెట్టారు. స్నేహితులు భార్య ఏంటి, అందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ, ఆయన సొమ్ము తిన్న వారందరూ కూడా ఆయన్ని క్షమించలేని మాటలు మాట్లాడారు. నీవు ఏనాడో పాపం చేశావు, నీ తల్లిదండ్రులు పాపం చేశారేమో, నీవేమన్నా పాపం చేసేదేమో మాకు తెలియకుండా ఆయనతో సహవాసం చేసిన వాళ్ళే, ఆయనలో ఉన్నవారే, ఆయనతో గడిపిన వారే, ఆయన మనస్తత్వం ఎరిగిన వారే, అయినా సరే ఆయనలో తప్పు చూపియాలని స్నేహితులే. భార్య కూడా అంటది, భార్య అంటే సుమ్మడి ఆయనలో సగభాగం, ఆయన అన్నీ తెలుసుగా ఈయనే పాపం చేశాడు. మొదటి నుంచి కూడా ఎన్నాళ్ళు నువ్వు బతుకుతావు, దేవుని దూషించి మరణం కామంట. ఎంత బాధ కలిగి అంటాడు ఆయన. అయినా సరే క్షమించాడు కదా. మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడబాకు. మనం దేవుని మేలులైతే పొందుకున్నాం కానీ కీడును అనుభవించలేమా అన్నాడు. శిష్యులు వాళ్ళ స్నేహితులు కూడా అదే అన్నాడు. మనమందరం కూడా దేవుని మేలులైతే పొందుకుంటాం కానీ ఇలాంటిది నన్ను శోధిస్తున్నాడు అన్నాడు. అదే ఆయన క్షమించగలిగాడు. దేవుడు లేచి ముందర నీ స్నేహితులు క్షమించమన్నాడు. అయ్యా నన్ను వాళ్ళు అదన్నారు ఇదన్నారు, నేను వాళ్ళు క్షమించను అన్నాడు. అలా లేచాడు, దిక్కున లేచాడు. లేక అనగానే వెళ్ళి వాళ్ళని క్షమించడానికి లేక దూడలు కోసి క్షమించగలిగాడు. అందుకే 2 అభిషేకం పొందుకోగలిగాడు. మనమేమన్నా క్షమించగలిగామా? మన ఇరుగురు వాళ్ళు ఎవరన్నా ఏమన్నా దూషించారా? మన సేవకులు మనతో సహవాసం చేసేవారు మనతో దూషించారా? ఒక్కసారి మన హృదయాలు పరిశోధించుకోవాలి. క్షమాపణ కావాలంట మనకి. ఒకరికొకరు క్షమించుకునే గుణం కావాలని అంటున్నాడు. అలాగే 31వ వచనంలో కూడా సమస్తమైన దోషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వం మీరు విసర్జించుడు అంటున్నాడు. కోపం మనలో వస్తే అమ్మో, ఎవరన్నా మనలో మన మీద అనుకోవడం ఒక మాట అంటే వాళ్ళ మీద కారాలు నూరుతాం, మిరియాలు నూరుతాం, ఎక్కడి లేని కోపం పడుచుకొస్తాం.
అది దేవుని బిడ్డలు ఉండకూడదు అంటున్నాడు. క్రోధం అంట, కడుపులో బాధ, వేదన. నన్ను ఈ మాట అనేసాడాడు, అది నాశనం అయిపోవాలి, అది కుటుంబం దీవించబడి, ఈ మాటలే వస్తాయి మనకి. అది ఉండకూడదు అంటున్నాడు. దోషం, దూషించేవారు ఉంటారు, వాళ్ళు కూడా మనం క్షమించాలి. అందరం కూడా, మనం అందరం కూడా దుష్టత్వం నుంచి మీరు మళ్ళుకొని అంటున్నాడు. ఇవన్నీ మనలో ఉంటే దేవుడు ఎందుకు మన మీద పరిశుద్ధాత్మను పంపిస్తాడు? పరిశుద్ధాత్మని మనం దొక్కపెట్టుకోవడం అవుతుంటే అది వద్దంటున్నాడు దేవుడు. అయ్యా, నీ పరిశుద్ధాత్మ నేను దొక్కపెడుతున్నానేమోనయ్యా, అయ్యా నన్ను ఒకసారి క్షమించయ్యా, నువ్వు క్షమించబట్టే నేను ఇలాగా జీవించానయ్యా. నా కుటుంబంలో నేనేమన్నా పాపం చేశానేమో, నా ఇరుగు పొరుగు వారికి ఏమన్నా దోషంగా మాట్లాడానేమో, నేనేమన్నా నా నోటి నుంచి కపటమైన మాటలు నాలో నుంచి వచ్చినాయేమో, ఒకసారి నన్ను క్షమించయ్యండి. క్షమించేవాడు కదా. మనం అది క్షమించగలిగితే మనం పరిశుద్ధాత్మను దుఃఖపరచం. అలాగే సామెతల గ్రంథము 19వ అధ్యాయం 11వ వచనంలో కూడా, ఒకని సుబుద్ధి వారిని దీర్ఘశాంతమునిచ్చి తప్పులు క్షమించుటకు అట్టి వానికి ఘనతనిచ్చును అంటున్నాడు. మనం తప్పులు క్షమించాలంట. ఎవరు తప్పైనా క్షమించామా? ఎవరినైనా మనం దూషించామా? ఒక్కసారి మన హృదయాన్ని మనమే పరిశీలించుకోవాలి. నేను ఎవరిని దూషించలేదయ్యా, నేను ఎవరిని శపించలేదయ్యా అనే ఆలోచనలోనే ఉండిపోతాం. ఎవరి దగ్గరికైనా వెళ్ళి నువ్వు ప్రార్థన చేయగలిగా, బాధల్లో ఉన్న వాళ్ళ గురించి, ఇరుకుల్లో ఉన్న వారి గురించి, అప్పులు గురించి, వారి రోగాల్లో ఉన్న వారిని, మరణ పడకలో ఉన్న వాళ్ళ గురించి ప్రార్థన చేయగలిగా. దేవుడు అదే అడుగుతున్నాడు. నేను పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నారు, నేను చేసింది మీరు చేయండి, నా చిత్తం నెరవేర్చువాడే తండ్రి చిత్తం నెరవేరుస్తాడు అంటున్నాడు. కానీ ఆయన ఎంతోమంది లోకానికి వచ్చి రోగులను స్వస్థపరిచాడు, చనిపోయిన వారిని లేపాడు, బాధల్లో ఉన్న వాడిని విడుదల కలిగించాడు, దయ్యాల నుంచి ముక్తి కలగజేశాడు. ఇవన్నీ కలగజేసిన వాడు మనల్ని కూడా కలగజేస్తాడు కదా. యేసుకు కూడా అన్నదమ్ములను ఎంతవరకు క్షమించాడు. కలగలనే వాడే వచ్చాడురా, వీడిని తోసేయండిరా, నూతులు తోసేయండిరా, చంపేయండిరా అన్నవాడు చాలామంది ఉన్నారు. అయినా సరే దేవుడు ఒక పూటకోళ్ళ కోసం అమ్మేశాడంట. అమ్మేస్తే అక్కడ దేవుడు ఊరుకున్నాడా? ఆయన రాజును చేయగలిగాడు. అక్కడ పదే భార్య కూడా ఏం చేసింది? ఆయన మీద కామం పెంచుకుంది. నాతో సైనించిన ఎడల ఆయన మనం శిక్షణ అప్పగించింది. దేవుడు ఏమన్నా న్యాయస్తుడు? అక్కడ జైలు అధికారులే మార్చి ఉన్నతమైన స్థానంలో నిలబెట్టగలిగాడు. మనం సాతాన్ని జయించాలంటే పాపాన్ని జయించాలి. పాపం మనలో ఉంటే పాపాన్ని మనల్ని సాతాను ఇంకా మన మీద ఊరేగుతానే ఉంటాడు. మనం అదే ఒకరినొకరు క్షమించాలి. ఏసేపులాగా అన్నదమ్ములు క్షమించాడంటే, వీళ్ళందరూ నన్ను చంపేస్తానికి సిద్ధపడ్డాడు, వీళ్ళందరూ నేను క్షమిస్తానా, నేను రాజునయ్యా కదా అని అనుకోలా, క్షమించాడు. అలాగే మనం కూడా మన అన్నదమ్ములు ఏమైనా, మన అక్క చెల్లెళ్ళు ఏమైనా, మన ఇరుగు పొరుగు వారు ఏమైనా మన మీద కోపంతో ఉన్నారు, మన మీద ఇరుకులతో, మన మీద దేశంతో ఉన్నారు, వాళ్ళందరినీ క్షమించి. దోషంతో ఉన్నారు, అయ్యా ఇక మీదట నేను తెలుసో తెలవక నేను ఎవరినైనా దూషించాను, ఎవరినైనా అపహాసించాను, నన్ను ఒకసారి క్షమించయ్యా. నేను ఒకప్పుడు అలాంటి వాడిని, నేను మంచివాడిని అని చెప్పడం, నేను మాట్లాడే మాటలు అయితే ఒకవాడు చెవులు మూసుకునేవాడు, ఒకవాళ్ళు ఎన్ని మాటలు అనేవాళ్ళు. నా దేవుడు నన్ను మరణ పడకలో ఇచ్చి లేవనెత్తిన కారణించి నన్ను ఒక సాధనంగా వాడుకోవాలని మీ మధ్యన నిలబెట్టి ఇలా నిలబడ్డానంటే అది ఆయన కృపే. ఆయన కృపలైనదే మనం జీవించలేదని తెలుసుకోవాలి. మనం క్షమించే గుణం మనలో ఉండాలి. క్షమించే గుణం ఉండాలి. సంపూర్ణమైన క్షమాపణ మనలో కలగాలంట. మనలో ఏ కుళ్ళు, కుతంత్రం, దేశము, కపటం ఇవన్నీ మనలోంచి తీసేసుకుందామా? ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నట్టున్నాడు. అయ్యా పరిశుద్ధాత్మ దుఃఖపరుస్తున్నారు, మీరు క్షమించట్లా, నేను మేము క్షమించినాను.
మీరు నన్ను క్షమించండి అంటున్నాడే, మనం ఎవరినన్నా క్షమించగలిగామా? ఈ రాత్రి కాల సమయంలో ఒక తీర్మానం చేసుకున్నాం, అయ్యా ఇక మీదటైనా నన్ను క్షమిస్తానయ్యా. నేను ఎవరినైనా తెలుసో తెలవక పాపంలో మాట్లాడానేమో, పాపంగా జీవించానేమో, నన్ను క్షమించావయ్యా. నేను ఇతరుల పట్ల ఏమైనా దోషంగా మాట్లాడానేమో, అన్నదమ్ముల పట్ల, అక్క చెల్లెల పట్ల, ఇరుగు పొరుగు వారి మధ్యన ఎవరితోనైనా నేను పాపంగా మాట్లాడానేమో, అక్రమంగా మాట్లాడానేమో, అన్యాయంగా మాట్లాడానేమో, నన్ను ఒకసారి క్షమించయ్యా. తప్పులు క్షమించుటకు నువ్వు లోకానికి వచ్చావయ్యా. నన్ను ఒకసారి దయతో క్షమించయ్యా. నువ్వు క్షమాపణ ఇచ్చేవాడు అయ్యా. దానియేలు క్షమాపణ ఇచ్చినవాడు అయ్యా. ఏవుని క్షమించినవాడు, ఏవు స్నేహితులు క్షమించినట్టు అయ్యా, యేసవ్వు అన్నదమ్ములు క్షమించినట్టు మేము ఇతరులు క్షమించే మనం మాలో కలగజేయమని ఒక తీర్మానం చేసుకుని ప్రార్థన చేద్దాం. దేవుని ఎదుట మనం తగ్గించుకుని ఆయనకు క్షమాపణ అడుగుతాం. మనం ఎండైన దేవుని పొందుకుందాం, పరిశుద్ధాత్మను మనలో నింపుకుందాం. ఈ మాటలు దేవుడి వెనుకడలో దీవించి ఆశీర్వదించు.